నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు. గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ నెలలు కూడా ఈ స్థానాల్లో ఉంటారు. గురుగారు, వృషభ రాశి వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి నవగ్రహాల సంచారం ఎలా ఉంది? గురు శని ఫలాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మ. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి వృషభ రాశిలోకి వస్తుంది. వృషభ రాశి అనగానే మనకి ఇందాక చెప్పినట్టే ఆ 4 గ్రహాలు అంటే రాహు, కేతు, గురువు, శని సంచారం చూసుకుంటే రాహు, కేతువులు కూడా పంచమంలో లాభంలో చాలా బాగున్నారు. శని తీసుకున్నా కూడా వృషభ రాశికి యోగకారకుడు శని కాబట్టి దశమ స్థానంలో స్వస్థానంలో బాగానే ఉన్నారు. గురువు తీసుకుంటే మటుకు రాశిలోనే ఉండిపోయాడు. సాధారణంగా గురువు శుభ ఫలితాలనే ఇస్తాడండి. శుభగ్రహాలందరికీ గురువుగారు గురువు అండి. అంటే చంద్రుడు, బుధుడు, మామూలుగా శుక్రుడు, ఈ మూడింటికి గురువు గారు వచ్చేసి బృహస్పతి. చెడ్డ ప్లానెట్స్ అంటే చెడ్డ గ్రహాలైన రాహు, కేతు, శని, రవి, కుజుడు, ఈ వీళ్ళందరికీ గురువుగారు వచ్చేసి శుక్రుడు అండి. గురువుగారు ఎప్పుడైనా సరే రాశిలో బాలేకపోయినా 6, 8, 12లో ఉన్న అయితే గురుబలం లేని స్థానాలైన 2, 5, 7, 9, 11 స్థానాలు అయితే గురుబలం కాబట్టి ఆ స్థానాలు లేకపోయినా కూడా చెడేం చేయడు, స్తబ్దుగా ఉండిపోతాడు. బలం చేకూర్చే చోట బలం చేకూర్చకుండా మామూలుగా ఉండిపోతాడు. సో మనం అనుకుంటాం మనం ఎంతో హార్డ్ వర్క్ చేసి కరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ పడుతుంది, ఆ టైంలో గవర్నమెంట్ జాబ్ గురించి మనం గట్టిగా ప్రయత్నం చేసి మనం రాస్తాం. సో ఆ బలం సరిగ్గా సరిపోదన్నమాట. అంటే మీరు చదివే చదువులో కానివ్వండి, మీ ప్రిపరేషన్లో కానివ్వండి, అది కరెక్ట్గా రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ప్రిపరేషన్ కానివ్వండి, ఎక్కడో ఒక చోట మైనస్ ఉంటుంది అన్నమాట, ఆ గురుబలం లేని చోట. సో మనం రాసినప్పుడు ఏమవుతుందంటే సగం సగంగా రాయడం, ఫుల్గా నాలెడ్జ్ పెట్టి రాయకపోవడం, బ్రెయిన్ మొత్తం పెట్టి రాయకపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే గురుబలం తక్కువగా ఉండేటప్పుడు ఏ విషయాలపైన జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది? అన్ని విషయాలు, అన్ని శుభాలు అంటే ఉన్నత చదువు, ఉన్నత ఉద్యోగం, అయితే ఫస్ట్ ఉద్యోగం, వివాహ ప్రయత్నం, సంతాన ప్రయత్నం, గృహ ప్రయత్నం, వాహనం, చిన్న ఒక 10,000 రూపాయల వస్తువు బంగారం కొన్నా కూడా ఇవన్నీ కూడా గురుబలంలోకి వస్తాయండి. అన్ని శుభాలు గురుబలంలోకి వస్తాయి. సో అందుకే చూడండి, ప్రతి ఏడాది ఎవరికి ప్రమోషన్ రాదు, ప్రతి ఏడాది ఇల్లు కొనలేరు, ప్రతి ఏడాది సంతానం కలదు, ఒకసారే వివాహం అవుతుంది. సో అలా ఏవి తీసుకున్నా కూడా చాలా తక్కువ సార్లే ఇల్లు కానివ్వండి, కారు కానివ్వండి, ఏమైనా కూడా చాలా చాలా తక్కువ సార్లే కొనగలరు. అంటే అన్నిసార్లు వచ్చేది గురుబలం అనేది, ప్రతి ఏడాది జీవితాంతం ఉండిపోదు అలాగే. సో వచ్చినప్పుడు మనం బాగా కష్టపడితే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న పని నెరవేరుతుంది. ఇల్లు విషయం తీసుకున్నారనుకోండి, 12 సంవత్సరాలకి 2 సంవత్సరాలే స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనే సమయం అనమాట. ప్రతి ఏడాది మనం కొనేలాం. అలాగే సంతానం కానివ్వండి, ఏదైనా సరే. కాబట్టి మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు సంచరించినప్పుడు సంవత్సరం కాలం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరం కాలంలో మనకి శుభాలు అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ఆ గురుబలం ఎప్పుడు వస్తుందో మనం ముందుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక ఏడాదిలో గురుబలం రాబోతోంది, సో వివాహ ప్రయత్నాలు మనం స్టార్ట్ చేసుకోవాలి. గురుబలం రాబోతోంది, గృహం గురించి మనం ట్రై. మిగతా శని, రాహు, కేతువుల బలం ఎలా ఉంది వీళ్ళకి? మిగతా శని ఏంటంటే ముఖ్యంగా దశమ స్థానంలోనే స్వస్థానంలో ఉన్నారు కాబట్టి పరిపూర్ణంగా ఉంది బలం. సో దానివల్ల ఏంటంటే ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన ఇలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా రావడం చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా కారకుడు, ఆయుష్ కారకుడు కూడా శని అండి, ఎవరికైనా సరే సాధారణ. సో ఈ వృషభ రాశికి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా శని కాబట్టి అతను స్వస్థానంలో ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు
వాళ్ళందరూ కూడా ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి గురుబలంతో పాటుగా మిగతా గ్రహాల అనుగ్రహానికి ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే వాళ్ళ శక్తి లభిస్తుంది? అంటే ముఖ్యంగా మనం పాటించాల్సిందంటే ప్రస్తుతం గురువు గురించి అండి. ఎందుకంటే రాహు, కేతు, శని 3 కూడా చాలా బాగున్నాయి కాబట్టి గురుగ్రహం మనకి రాశిలోనే ఉండిపోయాడు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఏడాది సెకండ్ హౌస్కి వస్తాడు. కాబట్టి ఇంకా ఏడాది కాలం పాటు మనకి అసలు గురుబలం లేదు కాబట్టి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని పట్టుకోవాలి. సో ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే ప్రతి గురువారం మనం ఉపవాసం ఉండడం ఫిక్స్డ్గా పెట్టుకోవాలి. ఈ ఏడాది అంతా కూడా ప్రతి గురువారం మనం ఉపవాసం పెట్టుకోవడం, అలాగే ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఇంకా గురుబలం తక్కువగా ఉంది, ఏ పనులు జరగట్లేదు, చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు అనిపిస్తే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపావు, ఒక ఎల్లో లుంగి, 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక ఎలాంటి దోషాలన్నా కూడా అన్నీ కూడా తప్పకుండా తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. గురుగారు, ఈ ఆగస్టు మాసం అంతా కూడా వృషభ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే గురుబలం దక్కే అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.